ఆనందరావు రండి, కూర్చోండి. కూర్చోండి. ఆనందరావు ఏమైంది? ఎందుకో టెన్షన్ పడుతుంటున్నారు? సార్, ఈ మధ్య మా అబ్బాయి చాలా డిప్రెషన్లో ఉంటున్నాడు. ఎప్పుడో తెల్లవారుజామున వస్తున్నాడు, మధ్యాహ్నం నిద్రపోతున్నాడు. లేచిన తర్వాత కూడా చాలా ఇరిటేటింగ్గా ఉంటున్నాడు. నాకెందుకో చాలా భయంగా ఉంది. మీ వాడికి ఆల్కహాల్ అలవాటు ఏమైనా ఉందా? లేదు సార్, అలాంటి వాసన ఎప్పుడు రాలేదు. ఇది చెస్ట్ ఎక్స్రే, తీర్చురండి చూద్దాం. ఆనందరావు, మీ అబ్బాయి డ్రగ్స్ తీసుకుంటున్నాడు. కంగారు పడకండి, ట్రీట్మెంట్ చేద్దాం. కానీ ఇందులోంచి మీ వాడిని త్వరగా బయటపడేయాలంటే పోలీస్ సపోర్ట్ తీసుకో. వద్దు సార్, మళ్ళీ ఆ కేసులు గొడవలని తలనొప్పులు. నా ఫ్రెండ్ ఒకరు నార్కోటిక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, అతని సలహా తీసుకుందాం. నన్ను నమ్మండి. సరే సార్. సార్. చెప్పండి డాక్టర్ గారు. సార్, మీరు ఫ్రీగా ఉంటే హాస్పిటల్ రాగలరా సార్? చాలా అర్జెంటు. ఓకే సార్. నమస్తే సార్. సార్, ఈయన పేరు కోటేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే అండి. నార్కోటిక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. ఈయన ఆనందరావు గారు. సార్, మా అబ్బాయి డ్రగ్స్ తీసుకుంటున్నాడని డాక్టర్ గారు అంటున్నారు సార్. సార్, మీరే ఎలాగైనా మా వాడిని కాపాడాలి. సార్, మీ బిడ్డైనా నా బిడ్డైనా వాళ్ళు మన దేశ సంపద. వాళ్ళందరినీ కాపాడుకోవటం మన బాధ్యత. సార్, మా వాడు బ్రిలియంట్ స్టూడెంట్ సార్, కాలేజీ ఫస్ట్. కానీ ఇలా ఎందుకు అలవాటు చేసుకున్నాడో అర్థం కావట్లేదు సార్. తోటి విద్యార్థులు ఎదుగుదలను వారవలేని కొంతమంది ఫ్రెండ్స్ ఎంజాయ్మెంట్ పేరుతో ఇలాంటి అరచకాలు చేస్తున్నారు. నాకు తెలిసి దాదాపు మీ అబ్బాయిది కూడా ఇలాంటి కేసు అయి ఉండొచ్చు. సార్, దయచేసి కేసులో పెట్టకండి సార్, వాడి లైఫ్ పాడవుతుంది. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఆనందరావు, మీరు కంట్రోల్ అవ్వండి. కోటేశ్వరరావు గారు, ఇది మెడికల్గా సబ్స్టెన్స్ యూజ్ డిజార్డర్ కదా. ఇలాంటి డ్రగ్ అడిక్ట్స్ని క్రిమినల్స్లా కాకుండా పేషెంట్స్గా కన్సిడర్ చేయండి. సార్, చట్ట ప్రకారం మేము నడుచుకుంటాం. ఆనందరావు గారే ముందుకు వచ్చారు కాబట్టి వాళ్ళ అబ్బాయి లైఫ్ స్పాయిల్ కాకుండా నేను చూసుకుంటాను. కానీ ఇన్వెస్టిగేషన్ మాత్రం తప్పదు సార్. అలా అయితేనే ఆ డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళని మనం పట్టుకోగలుగుతాం. సప్లైర్స్ వెనుక పెద్ద మాఫియా ఉంటుందేమో సార్. భయపడకండి, కానూన్కి హాత్ బహుత్ లంబా హై. మీకు ఏ హాని జరగకుండా నేను చూసుకుంటాను. డ్రగ్ అడిక్షన్ అనేది ఒక వ్యాధి. వారసత్వ కారణాల వల్ల కూడా డ్రగ్స్కు అలవాటు పడే అవకాశం ఉంది. ఈ డ్రగ్స్ ప్రభావం వల్ల 10 గంటల నుండి 12 గంటల పాటు హాలోజినేషన్లో ఉండి ఆరోగ్యపరంగాను మానసికంగాను సాంఘికంగాను యువత చాలా నష్టపోతున్నారు. సొసైటీ ఈ విషయంలో నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టాలి. మాట్లాడదాం, అందరికీ తెలిసేలా మాట్లాడదాం. తులసి వనంలో గంజాయి మొక్కల్ని ఏరివేయటానికి ఆనందరావు గారు లాంటి వారి సహకారం చాలా అవసరం. నా కొడుకులాగా యువత చెడిపోకూడదు. బంగారు భవిష్యత్తు కోల్పోతున్న వారిని కాపాడాలి. డ్రగ్స్ వల్ల వచ్చే చెడు గురించి మాట్లాడదాం. మన పిల్లలతో మాట్లాడదాం, సొసైటీతో మాట్లాడదాం. రెడ్ అలర్ట్, బివేర్ ఆఫ్ డ్రగ్స్.